ఓం శ్రీరామాయ నమః. రామాయణం అన్న పేరు వినగానే ఇది మనది, మన సొంతది అన్న భావం వెంటనే మనకు కలుగుతుంది. రాముడంటే మనవాడు, మన కులదైవం, మనకు ఆదర్శ పురుషుడు అనే భావం కలుగుతుంది. శ్రీరాముడి రూపం మన మనో ఫలకం మీద ప్రత్యక్షమవుతుంది. రాముడంటే విగ్రహవాన్ ధర్మ అనే నానుడి రాముడి వ్యక్తిత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక రామాయణం అనే కథను మన దేశంలో బహుశా వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పుస్తకాలుగా, ప్రవచనాలుగా, రూపకాలుగా, నాటకాలుగా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, వీధి భాగవతం, కథలు, కంతలు, బొమ్మల కథలు ఎన్నని చెప్పగలం. రామాయణం, అందులోని పాత్రలు, దాని సంఘటనలు జాతి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి. రామాయణ కథా ప్రవచనం అనగానే ఎన్నిసార్లు విన్నా మరోసారి వినడానికి మనం తయారైపోతాం. భాషా పరిజ్ఞానం, పాండిత్యం, దీన్ని వినడానికి కేవలం శ్రీరామాయణం మీద ప్రేమ, ఆ శ్రీరామస్వామి, అతని బంటు శ్రీ ఆంజనేయ స్వామి వాళ్ళ కృపా కటాక్షాలు ఉంటే చాలు. పాండిత్యమేమీ అవసరం లేదు అన్న విషయం మనకి విశదమవుతుంది. రామాయణం అలాంటి అద్భుత గ్రంథం. ఈ వీడియో చూస్తున్న అందరిపైన అయోధ్యరాముని, ఆంజనేయుని కృపా కటాక్షాలు ఉండాలని వారి ఆశీస్సులతో మనం ఈ వీడియోని మొదలు పెట్టుకుందాం. రామాయణం పాడినా, విన్నా, చదివినా పుణ్యం వస్తుంది. ఈ భూమి మీద నదులు, సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మవరం. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు సంపూర్ణ రామాయణ వీడియోలని క్రమం తప్పకుండా విన్నటువంటి వారందరికీ కూడా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలు, మనో సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఓం జై శ్రీరామ్. సప్త సాగర తరంగములనైనా లెక్క కట్టవచ్చు, కానీ పరమ పవిత్రమైన ఆ యొక్క శ్రీరామనామమునకు గాని, ఆయన చరితమునకు గాని ఇంత అంత అని విలువ కట్టుటకు ఎవరికీ శక్యము కానేరదు. ముందుగా బాలకాండంలో జయ విజయుల వృత్తాంతము గురించి తెలుసుకుందాం. పూర్వము శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులుగా జయ విజయులు అని ఇద్దరు అన్నదమ్ముల కలరు. వారు స్వామి యందు మిక్కిలి భక్తి శ్రద్ధలు కలిగి మెలుగుచుండిరి. ఇట్లుండగా ఒకనాడు దిగంబరులైనటువంటి సనక సనందనాదులకు ఋషులు శ్రీ మహావిష్ణువును సందర్శించుటకు రాగా వారిని లోనికి పోనివ్వకపోగాను వారిని తూలనాడిరి. అందువలన మునులు ఆగ్రహించిన వారై వారినిట్లు శపించిరి. మూర్ఖులారా, విష్ణు చెంతనే ఉంటూ విష్ణు భక్తులనే గుర్తించక మూర్ఖులై దానవత్వముగా చలించినారుగాన మీరు ఇక నుండి దానవులై పొండని శపించగా విని వారు భయాభీతి నొందిన వారై శ్రీ మహావిష్ణువు నొద్దకు ఏగి పాదములపై పడి సాష్టాంగ ప్రణామముల నర్చి జరిగిన విషయము నెరింగించి తమను కాపాడమని అనేకముగా ప్రార్థించిరి. శ్రీ మహావిష్ణువు వారి మొరను ఆలకించిన వారై జాలి నొంది ఇట్లనిరి: జయ విజయులారా, తప్పు తెలిసి చేసినను తెలియక చేసినను శిక్ష అనుభవించక తప్పదు. అదియునుగాక మహాపూజ్యులైన మహర్షుల శాపము బాపుటకు నా తరము కాదు. కానీ మీ యొక్క భక్తి విశ్వాసముల చూచి నేను మరో విధముగా అనుగ్రహింపుచున్నాను. మీరు నా వద్ద నుండి విడిపోయి 7 జన్మల వరకు నాకు భక్తులై జన్మించి నా దరికి చేరెదరో, లేక నాకు బద్ధ విరోధులుగా 3 జన్మలెత్తి నాచే వధింపబడి మీరు శాప విముక్తులై నా దరికి చేరెదరో తెలుపుడనగా ఆ వాక్యములకు జయ విజయులు ఇట్లనిరి: మహానుభావ, భక్తిగా 7 జన్మల వరకు మీకు దూరమగుట కన్నా శత్రువులుగా మేము 3 జన్మలెత్తి మీ దాపుకు చేరేదమని పలుకగా మహావిష్ణు తథాస్తు అని సెలవొసంగెను. తదుపరి వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులుగాను జన్మించి విష్ణు ద్వేషులై, ఈశ్వర భక్తులై, దానవులకు అధిపతులై అనేక ఘోర కృత్యములు గావించి చివరికి వరాహ నరసింహ అవతారములచే వధింపబడి రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించి దానవ ప్రభువులై లోకకంఠకులుగా నుండి శ్రీరాములి వారిచే హతులై మూడవ జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి శ్రీకృష్ణ పరమాత్మచే వధింపబడి శాప విముక్తులై తిరిగి వైకుంఠము చేరి విష్ణుమూర్తికి ద్వారపాలకులైరి. అంతటి కరుణామయుడు శ్రీ మహావిష్ణువు. మొదటి జన్మలో హిరణ్యకశ్యపునకు ప్రహ్లాదుడు కుమారుడై జన్మించి ఇంటివాడు పెట్టెనురా కంట్లో పుల్లాను సామెతగా వానికి గర్భచిచ్చుగా తయారయ్యను.
హిరణ్యకశ్యపుడు వానితోనే విరోధము పెంచుకొని చివరకు ఆ హరితోనే అంతమొందెను. అలాగే రావణ కుంభకర్ణులకు తోబుట్టువుగా విభీషణుడు జన్మించి వారు చేయు దుండగములకు ప్రతికూలముగా ఉన్నందున రావణుడు విసిగి కసరి కొట్టగా చేయునది లేక విభీషణుడు శ్రీరాముని శరణుజొచ్చెను. రావణ కుంభకర్ణ విభీషణుడు ముగ్గురు పౌలస్త్య బ్రహ్మ వంశజులే కాని వారికి గల శాప కారణములచే సత్య మార్గముల విస్మరించి కఠినాత్మకమైన దానవత్వము పాటించి దానవులకు ప్రభువులై ఉన్నందున రావణుని రావణ బ్రహ్మ అనియు రావణాసురుడు అనియు అలాగే కుంభకర్ణుని కూడా దానవునిలాగే లెక్కగట్టి అలా పిలిచిరే కాని వారు నిజానికి దానవులు ఏమాత్రము కాదు. విభీషణునకు ఏ శాపము లేనందున పౌలస్త్య వంశమునకు కళంకము రాకుండా శ్రీరామ భక్తుడై విలసిల్లెను విభీషణుడు. కుంభకర్ణుడు తొలుత నిద్రముచ్చు కాదు, అన్నగారైన రావణ బ్రహ్మతో సమానముగా బ్రహ్మచే వరములను పొంది లోకకంఠకునిగా మెలుగుచుండెను. అప్పటికి వాని మనస్సు తృప్తి నొందక నిర్దయగా లోకములను హింసింపనించి దురుద్దేశ భావముతో బ్రహ్మను గురించి అతి కఠోరముగా తపము చేయన ఆరంభించెను. ఆ యొక్క తపస్సు పరిపక్వమై బ్రహ్మలోకమై దద్దరిల్లసాగెను. అది గనిన సరస్వతీదేవి బ్రహ్మదేవునితో ఇట్లనెను, స్వామి, నేడు మన బ్రహ్మలోకము ఇలా దద్దరిల్లుచున్న కారణమేమనగా అందులకు బ్రహ్మ ఇట్లు పలికెను, దేవి, రావణుని సహోదరుడైన కుంభకర్ణుడు లోకములన్నింటినీ నిర్దయగా పీడించి జయించవలెను అన్నడి తలుపుతో నన్ను గురించి తపము చేయుచున్నాడు. వాని తపము పరిపక్వమైనందున వాని యొక్క తపోశక్తి మన లోకముని దద్దరిల్ల చేయుచున్నది. కాన నేను రేపే వెళ్ళి వానికి ఆ వరము ప్రసాదించి రావలేననగా అందులకు సరస్వతీదేవి ఇట్లనెను, స్వామి, సృష్టికర్తలైన మీరే ఇటువంటి దుష్టవరముల నొసంగిన ఎడల ఇక లోకములెట్లు నిలవగలవు అనగా ఆ వాక్యములకు బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, దేవి, వాడు దుష్టుడే అగుగాక నిశ్చలమైన భక్తితో అతి కఠోరముగా తపము ఆచరించినవాడు కనుక వాని కోరికను తప్పక తీర్చవలసిందే. అది నా ధర్మమని పలుకగాని సరస్వతీదేవి భర్తగారి మాటకు ఎదురు పలుకజాలక అక్రమమును చూస్తూ ఉండలేక తనలో తాను ఇట్లు తలపోయసాగెను, అవురా, పురుషులు ఎంతటి అమాయకులు! లేకున్న లోకమునే సృష్టించు సృష్టికర్తలే లోకనాశనము గావించు వరముల నొసంగుటకు సంసిద్ధముగా ఉన్నాడంటే పురుషులు అమాయకులు అనుటలో ఇంతకంటే వేరే సాక్ష్యమేమి గలదు? పైగా స్త్రీ బుద్ధి ప్రళయాంతక, స్త్రీ బుద్ధి చపలాంతక అని గొప్పగా పురుషులు చెప్పుకొందురు. ఇప్పుడు ఈ విషయమును చూడగా ఎవరైనది వేరే చెప్పనక్కర్లేకుండా స్పష్టమగుచున్నది. గురివింద తన నలుపు ఎరగనట్లు మేమే ఘనులమని అనుకుంటున్నారు. కానీ ఈనాడు వీరు చేసే ఘనకార్యమేమిటో, ఏది ఏమైనా సరే లోక కళ్యాణం కొరకట్టు భర్తగారికి రాగల లోక దూషణ నివారించుటకు నేను ఎలాగైనా సరే ప్రయత్నించి వానికి ఆ వరము దక్కకుండా చేసి లోక కళ్యాణము గావించెదను. నా భర్తగారి యాజ్ఞకు భంగము కలగకుండా వారి ప్రతినకు లోటు రాకుండా లోక కంఠకుడైన ఆ దుష్టునికి ఆ వరము దక్కకుండా చేయవలయను అన్నటి తలంపుతో వెంటనే కుంభకర్ణుని వద్దకు ఏగి సూక్ష్మ శరీరముతో వాని నాల్కపై జొచ్చి నిర్దయ అన్న పదానికి బదులుగా నిద్దుర అని బీజాక్షరములు రాసి తిరిగి సరస్వతీదేవి బ్రహ్మలోకము చేరి మిన్నకుండెను. మరుసటి దినమున బ్రహ్మదేవుడు కుంభకర్ణునికి ప్రత్యక్షమై, ఓయి కుంభకర్ణ, నీ యొక్క తపము ఫలించినది కాన నీకేమి వరము కావలేనో కోరుకొమ్మనగా వెంటనే కుంభకర్ణుడు లేచి బ్రహ్మదేవునికి సాష్టాంగ ప్రణామములు చేసి చేతులు జోడించి అతి వినయముగా, స్వామి, నాకు నిద్దుర ప్రసాదింపుడు అనగానే అందులకు బ్రహ్మ తథాస్తు అనగానే కుంభకర్ణునకు నిద్దుర ముంచుకొచ్చెను. అది గనిన కుంభకర్ణుడు అనేకముగా చింతించిన వాడై బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకొనెను, స్వామి, దయామయ, ఎన్ని నాళ్ల నుండియో ఎంతో కఠినమైన తపము చేసి ఈనాడు ఏదో పరాకుతో నిర్దయ అన్న దానికి బదులు నిద్దుర అని మిమ్ము కోరితిని. ఇది నా కర్మవశముచే కలిగినది. కానయో భక్తవత్సల, నేను చేసిన ఈ అపరాధమును మన్నించి నాకు పునఃవరమును ప్రసాదింపుడనగా అందులకు బ్రహ్మ ఇట్లనెను, ఓయి కుంభకర్ణ,
ఎన్నో వత్సరంబులుగా తపంబు చేసి కోరుకున్న నీ కోరికను మార్పు చేయజాలను. కానీ నీ యొక్క భక్తి విశ్వాసములు మెచ్చుకొని మరో విధముగా కొంత మార్పు చేసేదను. అది ఏమనగా 6 మాసములకొక్క రోజున నీకు మెలకువ వచ్చును. ఆ రోజున మాత్రము నీవు నిర్దయగా లోకములన్నీ జయింతువు. ఆనాడు మాత్రము సాక్షాత్తు మహావిష్ణువునైనను సరే జయింపజాలడు. ఆ ఒక్కరోజు గడవగానే మళ్ళీ 6 మాసముల నిద్రలో ఉండవలసినదే. ఆ పిమ్మట ఒక్క దినము మళ్ళీ మెలకువగలుగును. 6 మాసములకొక్క దినము నీకు మెలకువ కలిగినను లోకములన్నీయూ దద్దరిల్లి సాక్షాత్తు సూర్యభగవానుడు వంటివాడు కూడా పక్క దిశగా నడవవలసిందే కాని నీకు సూటిగా నడుచుటకు జంకగలడు. ఆ కారణము వల్లనే సాలుకు 2 ఆయనములు ఏర్పడును. ఒకటి ఉత్తరాయణము, రెండవది దక్షిణాయనము. కాన నీ యొక్క పరాక్రమము జగద్విఖ్యాతిగా వెలయగలదని పలికి వానిని ఆశీర్వదించగా ఆనాటి నుండి కుంభకర్ణుడు నిద్రముచ్చు ఆయను. ఏది నిజమో ఏది కాదో మనము నిర్ణయించలేము. కానీ తెలిసిన విషయమేమనగా 6 మాసములకొక దినం మెలకు వస్తేనే లోకములన్నీ దద్దరిల్లి సూర్యభగవానుడంతటివాడు పక్క దిశల నడువుగా, ఇక 6 మాసములు మెలకువగా ఉంటే లోకములన్నీ ధ్వంసమే కదా. మరి సృష్టి ఎలా నిలవగలదు? విష్ణువుకు రాముల వారికి గల సంబంధం ఏమిటో, రావణుని యొక్క విశేషములేమిటో వివరించిన పిమ్మట విభీషణుని గురించి తెలుపుతాను. శ్రీరామచంద్రులు సాక్షాత్ విష్ణు స్వరూపుడని చెప్పక తప్పదు. ఎలా అనగా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగమును సలుపగా అగ్నిహోత్రుండు సొంగిన పాయసమును భుజించగా శ్రీరామునికి వారు జన్మించిరే కానీ ఇతరత్రా ఏమీ కాదు. పూర్వము రావణ బ్రహ్మ ఈశ్వరునిచే గొప్ప వరముల నొందినవాడే ఋషులను మునులను యజ్ఞయాగాదులను నానా విధములుగా నాశనము గావించి ధ్వంసము చేయన ఆరంభించెను. దేవతలు సహితం వానికి ఊడిగములు చేయవలసి వచ్చెను. ఆ కారణముగా వాని బాధలు భరించలేక ఋషులు మునులు దేవతలు అందరూ కలిసి ఈశ్వరుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనగా పరమేశ్వరుడు చేయునది లేక వారినందరూ వెంబడించుకొని వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువునొద్దకు వచ్చి విషయములన్నీ నెరిగించగా ఆయన వారినందరూ సమావేశపరిచి ఇట్లు సమాధానపరిచెను. దేవతలారా, ఋషులారా మరియు తాపసోత్తములారా, మీరు అనుకున్నంత తేలికగా కార్యక్రమములు జరగనేరవు. ఏలననగా పరమేశ్వరుడు రావణునకు అమోఘమైన వరములను ప్రసాదించి ఉన్నారు. ఆ కారణముచే అతనికి ముల్లోకములు కూడా భయపడవలసి వచ్చినవి. అదియును కాక రావణాసురుడు త్రేతాయుగము చివరి వరకు బ్రతకవలసినదే. మీరు బాధలు అనుభవించవలసినదే. శ్రీ దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగము సలుపగా నేను శ్రీరామచంద్రుడనై వారింట వెలసి కారణాంతరములచే కానలకు ఏగి సర్వదానవులను పీతమడించి వానర సహాయముచే రావణుని దృంచి మీ కష్టములను బాపెదను అని పలికెను. రావణాసురుడు సామాన్యుడి కాడు. అతను పరమేశ్వరునిచే వరములు పొందినప్పుడు నరవానరులు నాకొక లెక్కయ్యా అను గర్వముతో ఆ రెంటిని విడిచి సమస్త సకల చరాచర జీవకోటి చేతను పంచభూతముల సహితముగా చావు లేకుండా వరములను పొంది ఉన్నాడు. ఆ కారణముచే నారాయణమూర్తి నరునిగాను దేవతలు కోతులుగాను జన్మించవలసి వచ్చింది. అందుకే వానర సహాయము కోరినాడు కానీ ఆయనకు శక్తి చాలక కాదు. దేవతలు ఋషులు మునులు అందరూ కలిసి పరమేశ్వరునితో సహా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి వీరినందరినీ ఒక రహస్య సమావేశము పరిచిన వారై దీర్ఘముగా ఆలోచించి పరమేశ్వరునితో ఇట్లు సంభాషించెను. పరమేశ్వర, నీవు రావణునకు ఒసంగిన వరములు అమోఘములైనందున వాటి యొక్క ప్రభావములచే రావణాసురుడు మహాగర్విష్ఠుడై గర్వాంధకారముచే కన్నుగప్పి దేవతలనే బానిసలుగా చేసి లోక కంఠకునిగా మెలుగుచున్నాడు. అట్టి వానిని సంహరించుటకు సామాన్య నరులు సామాన్య వానరులు ఏమి చేయజాలరుగానా? మహామంత్రమైన నా యొక్క ఓం నమో నారాయణాయ అను మంత్రము నుండి రా అను శక్తిగల అక్షరమును, నీ యొక్క మహామంత్రముగు ఓం నమ శివాయ అను మంత్రము నుండి శక్తిగల మా అను అక్షరమును మరియు ఓంకార శబ్దము నుండి పలికిన శ్రీ అను అక్షరములను చేర్చి శ్రీరామ అను పేరుతో దశరథుని ఇంట జన్మించవలయను. మరియు మనము తొలుత
పీనాడ ధనుస్సుచే దానవ సంహారము కావించి విజయము సాధించినట్టి మహత్తర శక్తిని కోదండమునకు ఒసంగి సూర్యచంద్రుల యొక్క అంశములను త్రిమూర్తుల యొక్క అంశములను మొత్తం ఒకటిగా చేసి శ్రీరామునికి శక్తి నొసగి శేషాంశము లక్ష్మణునిగా, శంఖు యొక్క ప్రతిభాంశము భరతునిగా, సుదర్శనాంశము శత్రుఘ్నునిగా, దశరథునికి యజ్ఞ పాయసముగా అగ్నిదేవునిచే సమర్పింపచేసిన ఎడల వారు ఆ పాయసము భుజింపగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వారికి జన్మింతురు. ఇక మా లక్ష్మీదేవి భూలోకమున గల పద్మాక్షుడనే రాజునకు కుమార్తె పద్మాక్షిగా జన్మించి అటు నుండి వేదశాల యందు వేదాక్షిగా జన్మించి ఆ పిమ్మట రావణుని నాశనము కొరకై లంకలో పూజా గృహమున సీతయ్య వెలసి అటు నుండి మిథిలా నగరమునందు జనకుడు భూమి దున్నగా నాగటి చాలునందు అవతరించి భూపుత్రి సీతగా వెలసినదై జనకుని ముద్దుపుత్రిక జానకీదేవి అయి వెలయగా ఆమెకు స్వయంవరము చాటించగా ఆనాడు మేము మళ్ళీ కలుసుకుందామని పలుకుచూ దేవతలతో ఇట్లనియే, దేవతలారా, మీరును మీ యొక్క అంశములను ప్రభావ శక్తులను వానరులకు ప్రసాదింపుడు. కిష్కిందాపురమున వానర బలమును చేకూర్చుడు. శ్రీరాములు కారణవశమున అచటకు ఏతించినప్పుడు నర వానర బలగములొక్కటే రావణ కుంభకర్ణాదిగా దానవ సంహారము గావించి మీ కష్టములను బాపి రక్షింతును. కానీ మనమిప్పుడు చేసిన రహస్య సమావేశములోని విషయములను బయట ఎక్కడైనను పొక్కరాదు. అటుల బయలుపడనేని రావణుడు మళ్ళీ తపమునాచరించి ఆ రెంటిని కూడా కోరుకొననేని మనము యావజ్జీవముగా వానికి బానిసలమై పరుండవలసినదే. కాన ఈ విషయములు ఎవరి ఆత్మలో వారే దాచుకొనవలెను. బయలుపరిచిన వారి శిరస్సు 1000 వ్రక్కవలవు అగుగా కాని పలుకునంతలో శ్రీ నారద మహర్షుల వారు అడ్డు వచ్చి ఇట్లు విన్నవించుకొనిరి. మహానుభావ, దీనబంధు, దయామయ, నా యొక్క మొరను ఆలకించి ఈ శాపమును మరో విధముగా మార్చి నన్ను రక్షింపుడు. ఏలననగా నాకు కలహభోజుండను నామము మీరే కదా ప్రసాదించినది. కలహములు పెట్టుచుకున్ననే ఎట్లు మనగలను నేను? వారికి వీరికి కలహములు పెట్టనిదే నాకు జీర్ణము కాదు. పైగా కడుపు నొప్పి అజీర్తి వ్యాధి కలుగును. ఇప్పుడు మీరు వసంగిన శాప కారణముచే బయట చెప్పినట్లయితే నా శిరస్సు 1000 వ్రక్కలగును. చెప్పకున్నను మరణమే కాన ఈ శాపము నాకు చాలా ప్రమాదకరమైనది కనుక భక్తవత్సల, నన్ను కరుణించి ఈ శాప విమోచనమునకు మార్గము చూపుడని ప్రార్థించగా మహావిష్ణువు వాని మొరను ఆలకించి ఇట్లు సెలవొసంగిరి. నారదా, నీ ఒక్కని కోసము సర్వజగత్తునకు భద్రమైన ఆ శాపమును మార్చజాలను. కానీ నీ ఒక్కడవు మాత్రము ఈ లోకములో ఎక్కడ ఎవరికి చెప్పకుండా భూలోకమునకు వెళ్ళియే ఏ చెట్టుకో పుట్టకో చెప్పుకొనుమని పలికి ఆశీర్వదించెను. శ్రీ నారద మహర్షి అసలు ఎలా జన్మించారో ఆయన జనన వృత్తాంతం కూడా తెలుసుకుందాం. నారదుల వారు మొదటి జన్మలో ఒక దాసపుత్రుడు, రజక వంశజుడని కూడా కొందరు అంటూ ఉంటారు. ఆయన తల్లి 4వ మాసం గర్భిణితో ఉన్నప్పటి నుండి మహర్షుల వద్ద సేవలు చేయుచు వారు భుజించగా మిగిలిన అన్నమును తాను భుజించుచు తీరిక వేళలలో హరినామస్మరణ చేసుకొనుచు భక్తితో వారిని సేవించుచు నిర్మలమైన మనసుతో హరిపూజలు నర్చుచు మహర్షుల దీవెనలు అందుకొనుచు కాలము గడిపుచుండెను. ఇట్లుండగా 9 మాసములు నిండిన పిమ్మట నారదులు జన్మించిరి. ఆయన బాల్యములో ఉన్నప్పుడే తల్లి పాముకాటుచే మరణించెను. తల్లి మరణమునకు దుఃఖించుచుండగా మహర్షులు జాలి నొంది ఆయనను చేరదీసి శ్రీమన్నారాయణ మంత్రమును ఉపదేశించి వారి తపోశక్తి వల్ల ఒక వీణను కూడా ప్రసాదించిరి. ఆనాటి నుండి శ్రీ నారదుల వారు వీణ చేతబూని ఎల్లప్పుడూ హరినామస్మరణ చేయుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు శ్రీ మహావిష్ణు దర్శనము చేసుకొనవలెనని కుతూహలము గలవాడై విష్ణుమూర్తిని గురించి తపము చేయనారంభించెను. అతి నిశ్చలమైన భక్తితో తపము చేయుచుండగా కొన్నాళ్లకు ఆకాశవాణి ఈ విధముగా పలికెను. ఓయి బాలక, ఈ విధముగా నీవు ఎన్నాళ్ళు తపమాచరించినను ఫలితము లేదు కనుక అన్నాహారములు మాని ఈ తుచ్చ శరీరముపై ఆశ విడిచి ఏకో నారాయణ అను మంత్రమును జపించుచు తనువులంబాసిన ఎడల మరుజన్మలో నీ కోరిక సిద్ధించగలదు అని పలకగా ఆనాటి నుండి అన్నాహారములు మాని తదేక దీక్షతో తపమాచరించి నారాయణ మంత్రమును జపించుచు అట్లే తనువులంబాసెను.
ఆ బాలకుని యొక్క తపోశక్తికి శ్రీ మహావిష్ణువు ఎంతో మెచ్చుకొనినవాడై బ్రహ్మ మానసపుత్రునిగా వరము ప్రసాదించెను. ఆనాటి నుండి శ్రీ నారద మహర్షి అను విఖ్యాతి నొంది చతుర్దశ భువనములందును ముల్లోకములందును తనను ఎవరూ అడ్డగింపజాలని సమర్థత గలవాడై వీణ చేతబూని శ్రీమన్నారాయణ మంత్రమును గానము చేయుచు విశ్వవిఖ్యాతి నొంది విలసిల్లిన మహర్షే శ్రీ నారద మహర్షి. నారదుల వారు ఈ విధంగా సెలవు గైకొని వెంటనే భూలోకమునికి వచ్చి వెతికి వెతికి ఒక పెద్ద పుట్టను చూసి సంతసించిన వారే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట లోపలికి చూస్తూ ఇట్లు పలికెను: ఓ వాల్మీకమా, శ్రీ మహావిష్ణుమూర్తి రావణ దృంచకల అందు భూలోకమున దశరథుని ఇంట శ్రీరామునిగా జన్మింపబోచున్నాడని 3 సార్లు పలుకుటతోడనే అందులో తపము చేయుచున్న వాల్మీకి రామా రామా అనుచు బయటికి వచ్చి శ్రీ నారద మహర్షులకు నమస్కరించగా, శ్రీ నారద మహర్షుల వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అను మహత్తరమైన మంత్రమును ఉపదేశించగా, వాల్మీకి మహాజ్ఞాని, మహాతపస్వి, మహర్షి మరియు మహాకవిగా వెలసి శ్రీరాములు జన్మించక మునిపే వాల్మీకి రామాయణమును 100,000 శ్లోకములతో రచించాలి అని చెప్పగా ఆయన అదే విధముగా చేశారు. రామాయణము రచించిన కవులందరిలో ఆదికవి శ్రీ వాల్మీకియే కనుక అందరూ కూడా వాల్మీకిని ఆదికవి అని చెప్పడం జరుగుతోంది. మనము ఎన్ని తపములు చేసినా, ఎన్ని దానములు చేసినా, తీర్థయాత్రలు ఎన్ని తిరిగి సేవించినా, పూజలు చేసినా చిత్తశుద్ధి లేనిదే ఏమి ఫలితము కలుగగలదు? నిశ్చలమైన మనసుతో శ్రీరామనామమును జపించిన ఎడల కర్కోటకుండైన బోయవాడు ఎట్లు బ్రహ్మర్షి ఆయనో అది కూడా అలాగే మనము కూడా కాగలము. ఓం శ్రీరామాయ నమః. శ్రీమదాంజనేయ కరుణాకటాక్ష సంపూర్ణ రామాయణంలోని బాలకాండంలో జయ విజయుల వృత్తాంతాన్ని గురించి ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. తదుపరి అధ్యాయంలో శ్రీ వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాము. ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. హరే రామ హరే రామ 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 హరే హరే.